హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కోడా షార్ట్స్. ఈరోజే అరుణాచలానికి చేరుకున్నాము. దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మీరు అక్కడ చూస్తున్న విధంగా ఇప్పుడు గిరి ప్రదక్షిణకు వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మంచిగా మ్యాప్స్ ఇచ్చారు. ఆ మ్యాప్స్లో ఫస్ట్ ఇంద్రలింగం దర్శనం అయిపోయింది. ఇప్పుడు అగ్నిలింగం కోసం మేము వెళ్తున్నాం అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే అదే గిరి అనమాట. దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం కాబట్టి దాన్నే గిరి ప్రదక్షిణ అంటారు. ఇది టోటల్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ గిరినే మనం సాక్షాత్ శంకరునిగా భావిస్తామన్నమాట. శంకరుడు బ్రహ్మ విష్ణువు అహంకారాన్ని అణచడానికి అంతులేని అగ్నిస్తంభంగా మారుతాడనమాట. అంటే దీని అర్థం పైన కింద అసలు అంతే ఉండదు. అందుకే ఇది అగ్నిలింగంగా భావిస్తారనమాట. మనం మొదలెడదామా? లెట్ స్టార్ట్. మనం మొదటగా ఇంద్రలింగాన్ని చేరుకున్నాం. దీన్ని దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ శివలింగాన్ని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచలాయ నమః అరుణాచలాయ నమః ఇప్పటికైతే సుమారుగా ఒక మనసులో 6 కిలోమీటర్లు అయితే నడిచినాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మూడవ first లింగం బాగానే అయితే ఉంది. యమలింగం. తర్వాత దీన్ని కాళ్ళు యమధర్మరాజు మండడం గారు start ప్రతిష్ఠించారు. అయ్యాయి. గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు థర్డ్ లింగం వచ్చేసి యమలింగం అనమాట. ఇప్పటికే 3 లింగాలను అయితే కవర్ చేసినాం. ఇంద్రలింగం, అగ్నిలింగం అండ్ ఇంతకుముందే వాయులింగం అయితే కవర్ చేసాం. మధ్యలో ఎంతో అందమైనటువంటి జింకలు. 8 కిలోమీటర్లు నడిచాక మేము నైరుతి లింగాన్ని చేరుకున్నాము. ఇది నైరుతి దిక్కున ఉంటుంది. అక్కడ ఎంతో అందమైన కోతులు అయితే కనిపించాయి. అవి కొబ్బరికాయలని తింటున్నాయి. మేము కూడా ఒకటి వేసినాం వాటికి. అండ్ వాటితో పాటు మేము అందమైన పికాక్స్ని కూడా చూసాము. దారిలో ఈ అష్టలింగాలతో పాటు కొన్ని లింగాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటిది సూర్యలింగం. ఇలా వెళ్తుండగానే మాకు ఎంతో అందమైన విజువల్స్ కనిపించాయి. అక్కడ పొలాలు, కొండలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కళ్ళకు అద్దినట్లుగా ఉన్నాయి. సుమారు ఒక 10 కిలోమీటర్లు నడిచాక మేము వరుణలింగాన్ని చేరుకున్నాము. దీన్ని జలదేవుడు స్థాపించాడు. మధ్యలో మనం అలసిపోతాం కాబట్టి మనం సేద తీరడానికి ఎన్నో కొబ్బరి బోండాలు అయితే ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత వాయుదేవుడు స్థాపించినటువంటి వాయులింగాన్ని చేరుకుంటాము. చూస్తూనే మేమైతే 7వ లింగమైన కుబేరలింగాన్ని చేరుకున్నాము. దీన్ని ధనాధిపతి అయిన కుబేరుడు స్థాపించాడు. మధ్యలో మోక్ష మార్గం గుడి అయితే కనిపిస్తుంది. దాంట్లో ఈ దారిలో నుంచి వెళ్తే మోక్షం లభిస్తుందని ప్రజల నమ్మకం. ఇక్కడ గిరి ప్రదక్షిణ ఎండింగ్లో ఇక్కడ మోక్ష మార్గం అని ఉంటుంది. దాంట్లో నుంచి బయటికి వస్తే మోక్షం లభించిందని భావిస్తారనమాట. దీన్నే మోక్ష మార్గం అని అంటారు. ఫైనల్గా 14 కిలోమీటర్ల కష్టపడి నడిచాక మేము 8వ లింగాన్ని అయితే చేరుకున్నాము. ఇది ఈశాన్యం దిక్కున ఉంటుంది. దీన్నే మనం ఈశాన్య లింగం అని అంటాము. అందరం ఈ ప్రదక్షిణ ముగించాక ఒక కొబ్బరికాయ అయితే కొట్టాము. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు ఇది అయిపోయాక కాళ్ళకు బుగ్గలు వచ్చినా కూడా మేమైతే ఎంతో సంతోషంగా ఉన్నాం ప్రస్తుతానికి. ఆ తర్వాత రాజగోపురానికి అయితే చేరుకున్నాం అరుణాచలంలో. ఇది ఎంతో పెద్దగా అద్భుతంగా ఉంది.